వెల్కమ్ టు మెగా9 టీవీ. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ రాజకీయాల్లో తాజాగా ఒక సర్వే రిపోర్ట్ కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఆ సర్వేలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. మరి ఆ సర్వేలో నిజంగా ఏం తేలింది? కాంగ్రెస్ వర్గాలు ఈ సర్వేపై ఎలా స్పందిస్తున్నాయి? తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సగం పదవీ కాలం పూర్తి చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆ సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందని, ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తేలిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా 2 ప్రముఖ మీడియా సంస్థలు, ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఇదే తరహా ఫలితాలను వెల్లడించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో 2023న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 119 స్థానాలకు గాను 65 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 39 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని కేటీఆర్ చెప్పడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా జరిగిన ఒక పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిఘా వర్గాలతో ఒక సీక్రెట్ ఇంటర్నల్ సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత ఆయనకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, ఇప్పుడు గనక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయి బీఆర్ఎస్ కు 78 సీట్లు వస్తాయని ఆ రిపోర్ట్లో తేలింది అని కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు వివరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ సర్వే ఫలితాలను కేటీఆర్ బయట పెట్టడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతోందని, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఇది. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ పనితీరుపై ఈ సర్వే జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన 6 గ్యారంటీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రజలు మోసపోయామని గ్రహించారని కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయ రంగం, రైతులకిచ్చే రైతు భరోసా, రుణమాఫీ, కరెంటు కోతల విషయంలో ప్రభుత్వ విధానాల పట్ల గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నది బీఆర్ఎస్ వాదన. కేసీఆర్ 10 ఏళ్ల సుస్థిర పాలనను, ఇప్పటి కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరుజు వేసుకొని చూస్తున్నారని, తిరిగి కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న భావన ప్రజల్లో మొదలైందని కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కేటీఆర్ చేసిన ఈ సర్వే కామెంట్లను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా తమ పార్టీ నాయకులు జారిపోకుండా కేటీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అని వారు విమర్శిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. వాళ్ళందరినీ ఆపడానికి మన పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరూ పార్టీ మారొద్దని క్యాడర్కు ధైర్యం చెప్పడానికే కేటీఆర్ ఈ ఫేక్ సర్వే పేరు చెబుతున్నారని కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని రేవంత్ సర్కార్ బల్లగుద్దు చెబుతోంది. కేటీఆర్ చెప్పిన ఈ సర్వే లెక్కలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇది కేవలం ఒక సర్వే ఫలితమా, లేక రాబోయే ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగునా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన లేకపోయినా ఈ సర్వే ఫలితాలు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి సర్వేలు చేయించడం సర్వసాధారణం. అయితే అధికార పార్టీ చేయించిన సర్వే ప్రత్యర్థి పార్టీకి ఫేవర్గా రావడం చాలా అరుదుగా చూస్తాం. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు.